హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక చక్కటి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదండి మా సొసైటీలోని అమ్మవారిని. సో మరి అమ్మవారి కోసం అయితే అండి మేము ప్రతి శుక్రవారము అమ్మవారిని చక్కగా అలంకరిస్తూ ఉంటాము. సో మరి అమ్మవారి కోసం అయితే అండి మా కింద ఉన్న ఆంటీ అయితే అండి నాకు ఒక శారీ అయితే ఇచ్చారు. ఈ శారీని అమ్మవారికి కట్టే విధంగా రెడీమేడ్ శారీ లాగా తయారు చేయమన్నారు. సో మరి అదైతే అండి నేను ఈ 6 మీటర్స్ శారీతో నేను ఒక చక్కటి లెహెంగా శారీని స్టిచ్చింగ్ అయితే చేశానండి. దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు మీకు మొత్తం అయితే చూపిస్తానండి. కటింగ్ ఏ విధంగా చేయాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి. మీరు గాని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా అమ్మవారి కోసం చాలా చక్కటి లెహెంగా శారీ అనేది తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే అండి నేను ఇక్కడ 6 మీటర్స్ శారీ అయితే తీసుకున్నాను. ఈ 6 మీటర్స్ శారీ నుంచి అండి నేను ఒక బిట్ ఆఫ్ క్లాత్ కూడా అండి వేస్ట్ చేయకుండా చాలా చక్కగా 6 మీటర్లు సరిపడేలాగా వేస్ట్ అవ్వకుండా పూర్తిగా శారీనైతే యూజ్ చేసి స్టిచ్ చేశాను. సో, ముందుగా అయితే అండి నేను పైట కోసము అంటే పళ్ళు కోసం అండి నేను 2 మీటర్స్ అయితే మెజర్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్‌ని మనము కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత మిగిలింది 4 మీటర్స్ ఉంటుంది. ఈ 4 మీటర్స్‌నండి యాక్చువల్‌గా అయితే అండి అమ్మవారు విగ్రహం ఉంది కదా! ఆ లెంగ్త్ అయితే తక్కువుందండి. ఒక 25 ఇంచెస్ లెంగ్త్ లెహంగా అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ శారీ విడ్త్ అయితే మనకి చాలా వస్తుంది కదండీ! ఆల్మోస్ట్ 44 పైనే ఉంటుంది కదా! సో, మరి నేనైతే ఏమనుకున్నానంటే, అసలు ఈ విధంగా 25 ఇంచెస్‌కి మనం కట్ చేశామంటే శారీ వేస్ట్ అవుతుంది కదా! మరి వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలని అనుకున్నాను. అప్పుడు నాకు ఈ ఐడియా అయితే వచ్చిందండి. పైన కూడా బార్డర్ వచ్చింది కదా! సో, ఈ విధంగా 25 ఇంచెస్‌కి ముందుగా కింద బార్డర్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పైన మిగిలిపోయిన క్లాత్ అయితే అండి మనకి 18 ½ ఇంచెస్ అయితే ఉంది. ఈ 18 ½ ఇంచెస్‌ని కూడా మనం వేస్ట్ చేయకుండా పైనుంచి నేను 5 ఇంచెస్‌కైతే అండి మార్క్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 ఇంచెస్ క్లాత్ అనేది మనము వేస్ట్ బెల్ట్‌గా యూజ్ చేయబోతున్నామండి. అందుకే 18 ½ ఇంచెస్‌లోంచి 5 ఇంచెస్‌ని మనము కట్ చేసి పక్కన పెట్టుకుందాం. 5 ఇంచెస్ విడ్త్ అండి. లెంగ్త్ అయితే 4 మీటర్స్ ఉంది. ఇక కింద మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండీ! ఇక అది ఎంత లెంగ్త్ ఉందో ఆ లెంగ్త్ ఫుల్‌గా నేను తీసేసుకున్నాను. 18లోంచి మనకి 5 అయితే కట్ అయిపోయిందండి. ఇక బ్యాలెన్స్ ఉన్న క్లాత్‌ని మనము ఎంతుందో దాన్ని మనము డబల్ లేయర్‌గా మనము తీసుకొని ఇక్కడ స్టిచ్ అయితే చేయబోతున్నామండి. ఆల్రెడీ మనము 25 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, మరి ఆ 25 ఇంచెస్ మీద ఈ బ్యాలెన్స్ పైన మనకి మిగిలిన క్లాత్‌ని పెట్టేసుకొని 4 మీటర్స్ ఎంత పొడవుందో మొత్తం అండి. ఈ 4 మీటర్స్ యూజ్ చేసి మనము డబల్ లేయర్‌గా ఇప్పుడు కుట్టబోతున్నాము. అర్థమైంది కదండీ! సో, ఇక్కడ మనకి చూసినట్లయితే డబల్ లేయర్ బోర్డర్స్ వచ్చేలాగా ఉంటుందండి. 2 లేయర్స్ కలిపి మనము చిన్న చిన్న ఫ్లీట్స్ లాగా పెట్టుకొని మనము లంగాలాగా కుడతాము. అందుకే ఇక్కడ 2 4 మీటర్స్ లెంగ్త్‌లో మనం తీసేసుకున్నాం. సో, మరి 5 మీటర్స్ పోయింది కదండీ 18 ½ ఇక మనకి ఉన్న 13 ½ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము 4 ఇంచెస్‌లో అండి మనము ఫ్లీట్స్ అనేది అరేంజ్ చేయబోతున్నాము. ఎందుకంటే అమ్మవారికి మనకి ఒక ఆల్మోస్ట్ అయితే అండి కరెక్ట్ విడ్త్ అయితే అండి మనకి 32 ఇంచెస్ వరకుంది. కానీ 32 ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా కుడితే మనకి కుచ్చు అనేది ఎక్కువ రాదు కాబట్టి నేనైతే ఇక్కడ ఎక్కువే లెహంగా విడ్త్ అనేది పెడదామనుకుంటున్నాను. అంటే రౌండ్ మనకి వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదండీ! అది ఎక్కువ పెట్టాలనుకున్నాను. ఇక్కడ మనకి 4 మీటర్స్ క్లాత్ ఉంది కాబట్టి మనము 4 ఇంచెస్‌తో మనం ఫ్లీట్స్ అనేవి పెట్టబోతున్నాం. ఈ విధంగా 4 పెట్టామంటే ఆల్మోస్ట్ మనకి 40 ప్లస్ విడ్త్ అనేది వచ్చేస్తుందండి. అంటే మనకి ఈ లెహంగా రౌండ్ అనేది 40 ఇంచెస్ పైనే వస్తుంది కాబట్టి మనకి చాలా చక్కగా కుచ్చు అనేది వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ 4 ఇంచెస్‌కి మార్క్ చేసి పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం ఇక్కడైతే జస్ట్ నేను 4 ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టాలని చూపిస్తున్నానండి. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదండీ! 2 లేయర్స్ క్లాత్ ఉన్నాయి కదా! ఈ విధంగా ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ పెట్టి మనము ఈ కుచ్చులనేది వేస్తూ కుడుతూ రావాలండి. దానికన్నా ముందు మనము ఈ 2 లేయర్స్‌కి ఈ విధంగా రా ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదండీ! ఈ రా ఎడ్జెస్ అనేవి అలానే ఉండిపోయాయి కదా! వీటిని ముందు మనము కుట్టుకోవాలి. సో, మనము అటు, ఇటు మనకి 4 ఎడ్జెస్ అయితే వచ్చేస్తాయండి. అంటే ఒక్కొక్క లేయర్‌కి 2 ఎడ్జెస్ ఉంటాయి కదండీ! వీటిని మనము చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. సో, 2 ఫినిషింగ్ చేసుకున్నాక ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ముందుగా అయితే అండి స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఎడ్జెస్ అనేది కుట్టుకునేస్తున్నాము. చాలా చక్కగా మనకి ఈ 6 మీటర్స్ శారీతో మనకి చక్కగా లెహంగా శారీ అనేది రెడీ అయిపోతుందండి. అమ్మవారికి
అలంకరించడానికి కూడా చాలా సులువుగా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా కుడుతున్నానండి. సో, మరి మీరు కూడా ఇటువంటి అమ్మవారికి మీరు ఈ విధంగా శారీస్ కుట్టాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే చాలా సులువుగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే అండి ఈజీగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డబుల్ లేయర్ కాబట్టి కుట్టాక మనకి చాలా అందంగా అయితే ఈ లెహంగా అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకంటే డబుల్ లేయర్ క్లాత్ వస్తుంది. ఇక 2 బోర్డర్స్ వస్తాయి కదండీ మనకి. చాలా అందంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రా ఎడ్జెస్ అయితే కుట్టేస్తున్నాను చూసారు కదండీ. సో, స్టిచ్చింగ్ అయితే నేను ఎక్కువ చూపించలేదు. వీడియో లెంగ్త్ అవుతుందని చెప్పి కొంచెం అయితే చూపిస్తున్నానండి. సో, ఈ విధంగా 4 వైపులా మనకి ఈ స్టిచ్చింగ్ అయితే కుట్టేసా నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కుడి పక్కన వదిలేసి, ఎడం పక్కన మనము 2 లేయర్స్‌ని కలిపేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ అయితే అండి మనము ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఆ ఓపెన్‌లో మనము ఈ పళ్ళు అనేది పెట్టేసి తర్వాత మనం స్టిచ్ చేస్తాము. అందుకే ఒక సైడే మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లీట్స్ అనేవి పెట్టి మొత్తం లెహంగా మొత్తం రౌండ్‌గా కుట్టాలండి. దానికోసం నేను ఫస్ట్‌కైతే అండి 2 ఇంచెస్‌ని మనము మార్క్ చేసుకొని వదులుకొని, ఆ 2 ఇంచెస్ తర్వాత నుంచి మనము 4, 4 ఇంచులకి మనము మార్కింగ్ అనేది చేసుకొని, ఈ ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. వీటిని నైఫ్ ప్లీట్స్ అని కూడా అంటారండి. బాక్స్ ప్లీట్ కూడా ఉంటాయి. అవి వేరండి. ఇది నైఫ్ ప్లీట్స్ అంటారు. సో, 4, 4 ఇంచెస్‌కి మనము ఈ నైఫ్ ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. సో, మనకి 4 మీటర్స్‌కి ఎన్నొస్తాయో అన్ని మనం పెట్టుకోవాలి. ఆల్‌మోస్ట్ మనకి 40 పైనే వస్తాయండి. 40 ఇంచెస్ పైనే వస్తుందండి. ఆల్‌మోస్ట్ మనకి ఈ ప్లీట్స్ అనేది 14 వరకు రావచ్చు. సో, మరి పూర్తిగా అయితే అండి నేను వేస్ట్ చేయకుండా ఇక్కడ ప్లీట్స్ అంతా పెట్టేసి 4 మీటర్స్‌కి మీరు బిగినర్స్ అయితే అండి ఈ 2 లేయర్స్‌ని ముందుగా మీరు జాయింట్ చేసేసుకున్నారంటే ఈ ప్లీట్స్ వేసేటప్పుడు మీకు సులువుగా ఉంటుంది. నేనైతే అండి ఇక్కడ డైరెక్ట్‌గా స్టిచ్ వేయకుండానే 2 లేయర్‌ని పట్టుకొని నేను ప్లీట్స్ అనేవి పెట్టేస్తున్నాను. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అండి అవి జారిపోతూ ఉంటాయి. కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకే మీరు ముందుగా 2 లేయర్స్‌ని కలిపి స్టిచ్ చేసుకోండి. సో, ఇక్కడ చూసారు కదండీ! ఆల్‌మోస్ట్ మనకి ఫ్లీట్స్ అన్నీ వేసేసాను. చాలా చక్కగా వచ్చేసింది కదా! ఇక అమ్మవారికి లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లెహంగా రౌండ్ ఎంతుందనేది మనము కొలుచుకోవాలండి. సో, పూర్తిగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఉందనేది మెజర్‌మెంట్ కొలుచుకొని, దాని ప్రకారం మనము వేస్ట్ బెల్ట్ కూడా కొలుచుకోవాలండి. సో, అందుకే పూర్తిగా మనము ఎగ్జాక్ట్‌గా మనకి ఎంత ఉందనేది ఆహ్, చాలా సులువుగా రౌండ్‌గా ఈ విధంగా పట్టుకొని టైట్‌గా కొలుసుకోవాలండి. ఎగ్జాక్ట్‌గా అయితే మనకి మెజర్‌మెంట్ కావాలి. లేదంటే వేస్ట్ బెల్ట్ అనేది లూజ్ అయిపోతుంది గదా! సో, అందుకే పర్ఫెక్ట్‌గా కొలుచుకున్నాక ఎంత మెజర్‌మెంట్ వచ్చిందో దాని ప్రకారం మనం ఇక్కడ ఈ వేస్ట్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! 4 మీటర్స్ క్లాత్ మనము ముందుగా 5 ఇంచెస్‌తో కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని మనము ఈ వేస్ట్ బెల్ట్ ఎంతుందో ఆ మెజర్‌మెంట్ ప్రకారము డబల్ లేయర్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సింగిల్ లేయర్ అయితే అండి పలుచగా ఉంటుంది కాబట్టి, ఈ లెహంగా కుచ్చులవి చాలా వేసాం కదా! మనం బరువుగా ఉంటుంది కదా! మరి వేస్ట్ బెల్ట్ అనేది కాస్త అయితే స్టిఫ్‌గా ఉండాలి కాబట్టి నేనిక్కడ డబల్ లేయర్‌లో తీసుకున్నాను. ముందుగా అండి లెహంగా వెనక పక్క కుచ్చుల వైపు ఈ విధంగా వేస్ట్ బెల్ట్ అనేది నీట్‌గా పినప్ చేసుకోవాలి. మొత్తం పినప్ చేసుకొని ఒక రౌండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ వైపుకి పెట్టేసి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ లెహంగా వేస్ట్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక దానిలోంచి మనము డోరీ పెట్టేసామంటే లంగా కట్టుకునేలాగా మనకి రెడీ అయిపోతుందండి. సో, చాలా సులువుగా మనకి లెహంగా అనేది రెడీ అయిపోతుంది. సో, చాలా ఈజీగా ఉంది కదండీ! సో, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా! సో, మరి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుందండి. ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. నేనైతే మీకు రిప్లై కూడా ఇస్తాను. సో, ఈ 4 మీటర్స్ క్లాత్ కాబట్టండి, వేస్ట్ బెల్ట్ పోయాక మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది. దాంతో మనము డోరీ కూడా తయారు చేసుకోవచ్చండి. సో, సన్నటి డోరీ ఈ లంగా ఎంత వెడల్పు ఉందో అంతకన్నా కాస్త ఎక్కువే మనము ఈ డోరీ అనేది తీసుకోవాలండి. నేనైతే అండి ఇక్కడ డోరీకి టాజెల్స్‌లాగా కూడా యాడ్ చేసేసాను. ఇక పళ్ళు పార్ట్ కోసం మనము 2 ఇంచెస్ 2 మీటర్స్ ఇంచెస్ కాదండి. 2 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాం గదా! ఈ 2 మీటర్స్ క్లాత్‌ని మనము 6 ప్లీట్స్ పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసుకున్నామంటే పళ్ళు అనేది రెడీ అయిపోతుంది. ఈ 6 ప్లీట్స్ పెట్టేసి ఈ విధంగా నేను పెట్టినట్టు వెడల్పుగా ఈ విధంగా పెట్టుకొని, మనం ఇంకొక సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదండీ! ఆ 2 లేయర్స్ మధ్యలో ఈ పళ్ళు అనేది పెట్టేసి అక్కడ మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే, ఈ పళ్ళు అనేది మనకి లెహంగాకి అటాచ్ అయిపోతుంది.
ఇక పళ్ళు అనేది ఊడి రాకుండా ఉంటుంది. ఇక ప్లీట్స్ కూడా ముందే వేసేసాం కాబట్టి అమ్మవారికి కట్టేటప్పుడు మనకి చాలా సులువుగా కూడా పైటనేది వచ్చేస్తుంది. సో, మరి ఈ ప్లీట్స్ అనేవి ఊడిపోకుండా నేనేం చేశానంటే అండి, అమ్మవారికి భుజం మీద కరెక్ట్‌గా వచ్చేలాగా అక్కడ కూడా ప్లీట్స్ అనేది పోకుండా ఒక స్టిచ్ వేయాలని అనుకున్నాను. ఇక దానికన్నా ముందు మనము ఇంకొక సైడ్ అయితే అండి ఎడ్జెస్‌ని మనము సన్నగా మడుచుకొని ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక డోరీ గూడా రెడీ అయిపోయింది కదండీ! సో, ఇప్పుడు మనము ఈ పళ్ళు అనేది ఉంది కదండీ! ఒక 29 ఇంచెస్ దగ్గర మెజర్ చేసుకొని నేనైతే అండి కుచ్చుల మీద ఒక కుట్టనేది వేసేసాను. ఇక కుచ్చులు ఊడిపోకోకుండా చక్కగా మనకి అమ్మవారికి భుజం మీద ఇలా వేసేసి వెనక వైపు నుంచి తెచ్చేసి పళ్ళు ముందుకొచ్చేలాగా మనము అమ్మవారికైతే కట్టొచ్చండి. ఇక కట్టాక నేను షార్ట్స్ అనేది పెడతానండి. ఆ షార్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ఏ విధంగా ఈ శారీ అనేది అమ్మవారికి అలంకరించామో. ఇప్పటికైతే ఇంకా అలంకరించలేదు కాబట్టి నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదండి. చూసారు కదండీ! చక్కగా లెహంగా శారీ అయితే రెడీ అయిపోయింది. చాలా సులువుగా మనకి తయారైపోయింది కదండీ! ఇప్పుడు ఏ విధంగా కట్టాలనేది చెప్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి కట్టేసి వెనక పక్క నాట్ అయితే వేసేయాలండి. ఇంకా తర్వాత అమ్మవారికి ఎలా సరిపోతుందో దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. ఇక వెనక వైపు నుంచి ఈ పళ్ళు అనేది తీసుకొనొచ్చి ముందర వైపుకి తెచ్చి మళ్ళీ వెనక నుంచి తీసుకొనొచ్చి ఈ రెడ్ కలర్ పళ్ళు ఉంటుంది కదండీ! దాన్ని ముందు వైపుకి సెట్ చేశామంటే చాలా అందంగా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చింది కదండీ! చాలా ఈజీగా ఉంది కదా! మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని అనుకుంటున్నారు కదా! మరి ఆలస్యం ఎందుకు? మీరొకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు గాని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.